మన భారతదేశపు ఇతిహాసాన్ని ఈ విధంగా నవ్వుల పాలు చేసిన మరి మిమ్మల్ని ఏమనాలి అమ్మా? ఇంతమంది యొక్క క్యారెక్టరైజేషన్ ని, ఇంత అద్భుతమైనటువంటి పాత్రల్ని ఈ విధంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీరు బజార్న పెట్టి విలువలేనటువంటి బజారు మనుషుల్ని చేశారే, ఏమనాలి మై డియర్ యమున? బాధ నీదా? క్యారెక్టరైజేషన్ ఎంత చేశారు అని మీరు వాపోయారే, బాధపడ్డారే. ఈ రోజు 135 కోట్ల మందికి సంబంధించినటువంటి మహాభారతాన్ని ఈ విధంగా మీరు చేసి పారేస్తే ఇష్టం వచ్చినట్టు నవ్వుకుంటూ కూర్చున్నారే, మరి మీ వ్యక్తిత్వాన్ని ఏమనాలి? ఏమనాలి అంటే మీకు జరిగితే అన్యాయము, మీరు మాత్రము దేశానికి సంబంధించినటువంటిది, అలాగే ఈ భూమికి సంబంధించినటువంటి ఇతిహాసాలని, పురాణాలని మీ ఇష్టం వచ్చినట్టు అపహాస్యం చేసి, క్యారెక్టర్ లేకుండా చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అవతల పారేస్తారు. మీకు జరిగితే మాత్రం బాధ, అదే ఎదుటి వాళ్ళకి జరిగితే మాత్రం ఎంటర్టైన్మెంటా? ఎంటర్టైన్మెంట్ అమ్మా మీకు?